తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రాను రోజుల్లో నేను మరలా చెప్తున్నాను, గుర్తు నిన్న చెప్పా, మొన్న చెప్పా, అంతమంది కూడా చెప్పా, ఈ దేశానికి ప్రధాని అయ్యే అర్హత మోడీ తర్వాత ఎవరంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అంతా కనిపిస్తా ఉన్నాడు. సౌత్ నుంచి అంటే మాత్రం పవన్ కళ్యాణే ఉంది. ఏమ్మా పవన్ కళ్యాణే ఉంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రేపటి రోజు ఎన్డీఏలో భాగంగా నార్త్ అండ్ సౌత్ మొత్తం మీద కౌంట్ చేస్తే ఇండియా మొత్తం మీద చూస్తే మోడీ తర్వాత ఎన్డీఏ నుంచి ఒక అభ్యర్థిని పీఎం గా కూర్చోబెడదామంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తారు. అంటే మీరు ఆడేవాడు కాలేజెస్ లో, మీరు ఆడేవాడు, మీ కాలేజ్ చదువుకోలేదు కదా, చూడండి అక్కడ ఏముందో, చదువుకోలేదు కదా. వివేకంతో ఆలోచించండి. డోంట్ టచ్, దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది, దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేయచ్చు. ఇది డిక్కీలో, ట్రైన్ లో, ఫ్లైట్ లో. ఫ్యాంటాస్టిక్, క్లవర్ బాయ్.